ఉత్తర విద్యుత్ గ్రిడ్ వైఫల్యంతో అంధకారమైన ఉత్తర భారతంలో చీకట్లు అలుముకున్నాయి. ఈ ఘటన పూర్వాపరాలను విచారించేందుకు కేంద్రం 3 సభ్యుల కమిటీని నియమించింది. సంక్షోభ నివారణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎన్టీపీసీ ఇంజనీర్లు కొన్ని విభాగాల్లో సరఫరాను మెరుగుపరచడంతో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 40% సరఫరా పునరుద్ధరించామని, మరికొద్ది గంటల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి షిండే వెల్లడించారు. తెల్లవారుజాము 2:30 గంటల సమయం నుంచి గాఢాంధకారంలో చిక్కుకుపోయిన ఉత్తర భారతం పాక్షిక విద్యుత్ సరఫరాతో కాస్త తేరుకుంది. గ్రిడ్ విఫలం కారణంగా ఉత్తరాదిన 7 రాష్ట్రాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను ఎన్టీపీసీ ఇంజనీర్లు పాక్షికంగా పునరుద్ధరించారు. అయితే ఇప్పటికి 40% సరఫరా మాత్రమే మెరుగు కావడంతో తొలి ప్రాధాన్యతగా ఆసుపత్రులు, ప్రజా రవాణా వంటి అత్యవసర విభాగాలకు కరెంట్ అందిస్తున్నారు. దీంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన రైలు సర్వీసుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ మెట్రోలో అన్ని సర్వీసుల్ని పునరుద్ధరించారు. मेट्रो शुरू हो गई है, एयरपोर्ट में भी लाइट आ गई है. अभी एक 40% तक लाइट यहाँ इस सेक्टर में आ गई है. अभी तो रीजन पता नहीं चला है, लेकिन आगरा के नजदीक कहीं तो ग्रिड में प्रॉब्लम है. इसके लिए वो मालूमात कर ले रहे हैं. जैसे हमें मालूमात हो जाएगी मैं पूरी मालूमात दे दूंगा. ఉత్తరాది గ్రిడ్ ను కొద్ది గంటల్లోనే పునరుద్ధరిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. ఆగ్రా వద్ద తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా గ్రిడ్ విఫలమైనట్లుగా తెలుస్తుండగా ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోజు తిరుపతిలో జరగాల్సిన విద్యుత్ శాఖ అధికారిక సమావేశాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకున్న ఆయన గ్రిడ్ వైఫల్యం, ఇతర పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు గ్రిడ్ అనుకోకుండా విఫలం కావడంతో ఉత్తర భారతం అంధకారంలో కూరుకుపోయింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. యూపీ సచివాలయం సహా వీఐపీలు నివసించే ప్రదేశాలన్నీ చీకటిమయమయ్యాయి. వివిధ స్టేషన్లలో దాదాపు 200 ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు అర్ధాంతరంగా ఆగిపోయి ప్రయాణికులు నానా ఇక్కట్లు పడ్డారు. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. तो उससे बिल्कुल प्रॉब्लम हो रही है खाना पकाने में. उसके बाद खाने के वक्त भी हमें बिल्कुल बड़ी दिक्कत हो रही है बिजली की कटौती है. इस वजह से बहुत सारी प्रॉब्लम्स हो रही है. जैसे शहरी के टाइम थोड़ा खाना खाने में या पकाने में प्रॉब्लम हो रही है, तो बहुत सारी प्रॉब्लम्स हमें अपनी पढ़ाई में भी बहुत सारी प्रॉब्लम्स हो रही है सर. अब हमारी पीडीडी जो हुकाम है पावर डिपार्टमेंट का, उनसे अपील है कि मतलब ये हमारी जो प्रॉब्लम है जल्द से जल्द सॉल्व कर दें. परेशानी वाली बात है, एक तो गर्मी भी बहुत बढ़ रही है आजकल, तो ऊपर से नमाज तरावी पड़ी जाती है. रमजान का महीना, सारी को इतनी प्रॉब्लम होती है. तो हमारी रिक्वेस्ट है स्टेट गवर्नमेंट से, गवर्नमेंट ऑफ इंडिया से, कि खासतौर पर रमजान में लाइट का काफी ध्यान रखा जाए. तो मैं ये रिक्वेस्ट करूंगा कि मैं खासकर इसको जो रमजान है, मुसलमान लोगों नमाज तरावी है, सुबह फजर की नमाज सारी, तो इफ्तार के टाइम, अजान का टाइम होता है, लाइट का होना बहुत जरूरी है. దేశంలోని పెద్దదైన ఉత్తరాది గ్రిడ్ ద్వారా మొత్తం 9 రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. గ్రిడ్ సాంకేతిక సమస్యల నేపథ్యంలో తూర్పు, పడమర గ్రిడ్ల ద్వారా సేకరించిన విద్యుత్ ద్వారా రాష్ట్రాల్లో సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.